తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై ఇవాళ హైకోర్టులో తీర్పు వెలువడనుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ పిటిషన్ వేసింది. దీనిపై వాదనలు విన్న సింగిల్ బెంచ్ ఎమ్మెల్యేకు 4 వారాల సమయం ఇవ్వాలని స్పీకర్ను ఆదేశించింది. సింగిల్ బెంచ్ ఆదేశాలను సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్లో అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్ చేశారు. అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్పై ఇవాళ తీర్పు రానుంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఇప్పటికే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పైన సుదీర్ఘంగా వాదనల తర్వాత నేడు తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించనుంది. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లినటువంటి ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ కూడా ఇప్పటికే పలు పిటిషన్లు కూడా దాఖలు చేయడం జరిగింది. ముఖ్యంగా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నాయకులు 3 పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పిటిషన్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇరు వాదనలు విన్న తర్వాత కోర్టు ఈ రోజు తీర్పును వెల్లడించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లినటువంటి దానం గాని, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరితో పాటు మరికొంతమంది పైన స్పీకర్ చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా బీఆర్ఎస్ నేతలు గతంలో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన 4 వారాలుగా టైం ఫ్రేమ్ ఫిక్స్ చేయాలని స్పీకర్ కు సింగిల్ బెంచ్ ఆదేశం ఇచ్చింది. సింగిల్ బెంచ్ ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టులో డివిజన్ బెంచ్ లో అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్ కు వెళ్ళినటువంటి సందర్భం. అప్పీల్ కు వెళ్ళినటువంటి సమయంలో కూడా ఆ స్పీకర్ ని ఆదేశించేటువంటి అధికారం హైకోర్టుకు, న్యాయస్థానాలకు లేదనేటువంటి అంశాన్ని పదే పదే అసెంబ్లీ కార్యదర్శి తరఫు న్యాయవాది తన వాదనలు వినిపించడం జరిగింది. మరోవైపు అసెంబ్లీ కార్యదర్శి రిట్ పిటిషన్ పైన వాదనలు ముగిశాయి గతంలోనే, దానిపైన రిజర్వ్ చేసింది. ఈ రోజు తీర్పును వెల్లడిస్తామంటూ కూడా తెలంగాణ హైకోర్టు ప్రకటన చేసింది. మరి సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును సమర్థిస్తుందా, లేకుంటే ఇప్పటికే ఆ సింగిల్ బెంచ్ ఉత్తర్వులను ఎత్తివేస్తుందా, ఈ రోజు ఇచ్చేటువంటి డివిజన్ బెంచ్ తీర్పు ఎలా ఉండబోతుందని మాత్రం మరి కాసేపట్లో స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. నవీన్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.